వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వేతనాలు పెంచాలని నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు విజయవాడలో ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని రోడ్డుపైనే ముగ్గులు వేశారు. వేతనాలు పెంచే వరకు పోరాడతామంటూ ముగ్గుతో రాశారు. రోడ్డుపైనే కట్టెల పొయ్యి వెలిగించి పొంగలి వండారు. ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు నిరసనలను కొనసాగిస్తున్నారు. విజయవాడలో అంగన్వాడీల వినూత్న నిరసనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. అంగన్వాడీల ధర్నా 35 రోజులు దాటింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 3 సార్లు కూడా చర్చలు జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో మొత్తం అంగన్వాడీలంతా కూడా తమ డిమాండ్లు నెరవేరే వరకు ఏదైతే వేతనం పెంచాలని కోరుతున్నారో అది జరిగే వరకు కూడా వాళ్ళ పోరాటాన్ని అయితే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ రోజు సంక్రాంతి పండుగ కావడంతో రోడ్డు మీదే వాళ్ళ శిబిరం వద్దనే వాళ్ళు ముగ్గులు వేసి అలాగే పొంగలి కూడా వండుకుంటూ వాళ్ళ యొక్క నిరసనను అయితే తెలియజేస్తున్నారు. అంటే సంక్రాంతి పండుగకి ఇళ్లలో కూడా ఉండకుండా ఇంట్లో వాళ్లతో కలిసి కాకుండా బయట రోడ్డు మీద తమ పండుగని చేసుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అంగన్వాడీ నాయకులు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి నిరసన ఇలా రోడ్డు మీదకు వచ్చి సంక్రాంతి పండుగ చేసుకుంటూ మీరు చేస్తున్నారు, ఎలా మీ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తున్నారు, ఎలా ఉంది మీకు? ఈ రోజుకి అంగన్వాడీల న్యాయమైన సమ్మె 35వ రోజు చేరింది. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈరోజు అంగన్వాడీలందరూ రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది ఈ టెంటల్లోనే సంక్రాంతి వేడుకలు జరపాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. ప్రభుత్వం మొండి వైఖరి వేడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు పెదవి విప్పాలి, వేతనాలు పెంచే దిశలో ఆలోచన చెయ్యాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు సంక్రాంతి అంటే అందరికీ పెద్ద పండుగ. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతోటి ఆనందంగా గడిపే రోజు. కానీ అంగన్వాడీలకి ఆనందాన్ని దూరం చేసింది ఈ ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీ కుటుంబ సభ్యులతోటి మేము పండుగ జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఈ ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. ఎన్ని బెదిరింపులు అదిరింపులు చేసినప్పటికీ